ఛానల్లోకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం కనిపిస్తుంది. ప్రాణాల మీదికి వస్తుంది. ఈ చిన్న పని చేసి తప్పించుకోండి. అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉన్నాయి? వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం ఏమిటి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. ఈ కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన చేస్తారు. వీరికి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఏ పని చేసినా కాని మనస్ఫూర్తిగా చేస్తారు. సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కాని నొచ్చుకుంటూ ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశివారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. వీరికి ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. అయితే రానున్న 5 రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగని మీరు భయాందోళనకి గురికాకండి. మీకు ప్రమాదం ఉంది కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పురుషులు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ ప్రాణాల మీదికి తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇటువంటి తప్పు మీరు చేయకపోతే కనుక, అంటే ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ యొక్క చిన్న పని మీకు ఈ ప్రమాదం నుండి బయటపడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈ సమయంలో ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి దీనికి మీరు చాలా దూరంగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఉన్న వాగ్వాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీకు ఇంకా బంధాలు బలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చూసినట్లయితే స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారు ఈ సమయంలో ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. వాహనాలు అలాగే భూమి కొనుగోలు చేయాలి అనుకునేవారు కూడా దానికి సంబంధించి ప్రయత్నాలను మొదలు పెడతారనే చెప్పుకోవాలి. ఇక కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారి యొక్క జీవితంలో వారు ఎన్నో ఆటుపోట్లను అధిగమించి ముందుకు సాగే పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా వారి జీవితంలో అనేక శుభ ఫలితాలనైతే వారు పొందుకుంటారు. ముఖ్యంగా ఈ ప్రమాదం నుండి మీరు బయటపడటానికి ఖచ్చితంగా శివారాధన చేయాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శివ భగవానుడికి దీపారాధన చేసే సమయంలో మీరు ఒక రావి ఆకును తీసుకుని ఆ ఆకుపైన ఒక ప్రమితను పెట్టి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీపైన ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శనివారం రోజు శని భగవానుడికి దీపారాధన చేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి. నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేస్తే కనుక, ఇటువంటి దేవతారాధన చేస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, రానున్న 5 రోజుల్లో కుంభరాశి వారికి పొంచున్న ప్రమాదం ఏమిటి, ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.